Hi friends, welcome to TEJA Telugu. Friends, ఈ వీడియోలో నేను BIOS, CMOS and UEFI గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు మనం సిస్టమ్ ఆన్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఆ మదర్ బోర్డ్ తాలూకు బ్రాండ్ నేమ్ కానీ, లేదంటే ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్స్లో ఓపెన్ చేస్తే ఆ ల్యాప్టాప్ తాలూకు బ్రాండ్ నేమ్ వచ్చిన తర్వాత మనకి విండోస్ లోగో ఓపెన్ అవుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇదివరకు మనకి అలాగ ఓపెన్ అయ్యేది కాదు. డైరెక్ట్గా మనకి విండోస్ ఓపెన్ అయిపోయేది. ఫస్ట్ బ్రాండ్ నేమ్ కానీ అవేవి వచ్చేవి కావు. డైరెక్ట్గా మనకి విండోస్ ఓపెన్ అయిపోయేది. విండోస్ బాగా పనిచేస్తే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మనకి ఆ సిస్టంలో ఏదైనా ఎర్రర్ కానీ ఏవైనా వస్తే, లైక్ మనకి హార్డ్ డిస్క్ క్రాష్ అయినా, లేదంటే ఓఎస్ క్రాష్ అయినా, లేకపోతే మనకి కీబోర్డ్ పని చేయకపోయినా, మౌస్ పని చేయకపోయినా మనకు అర్థమయ్యేది కాదు. ఏంటి ప్రాబ్లం, దిల్లో ప్రాబ్లం మనకు అర్థమయ్యేది కాదు. ఈ ఇష్యూని రికవర్ చేయడానికి మనకి బయోస్ అన్నది తీసుకొచ్చారనమాట. బయోస్ తాలూకు అబ్రివేషన్ వచ్చేసి మనకి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇది ఒక చిప్. ఇదివరకు ఇది 36 పిన్ ఉండేది, ఇప్పుడు కాస్త అది 8 పిన్ చేసేసారు. ఇప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ కాకుండా, అంటే దానికంటూ ఒక సెపరేట్ చిప్ లేకుండా సింపుల్గా మనకి సౌత్ బ్రిడ్జ్లోనే అది కనెక్ట్ చేసేసారనమాట. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వస్తున్న మదర్ బోర్డ్స్లో మనకి డైరెక్ట్గా సౌత్ బ్రిడ్జ్లోనే ఉంటుంది. ఇది మనకి సెపరేట్గా బయోస్ చిప్ ఉంటుంది. ఈ బయోస్ చిప్లో మనకి ఏం సేవ్ చేస్తారంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనమాట. లైక్ మనకి బేసిక్గా ఏం కావాలి, వీడియో కార్డ్ ఒకటి కావాలి మానిటర్ ప్లే అవ్వడానికి, తర్వాత మనకి హార్డ్ డిస్క్ కావాలి ఓఎస్ లోడ్ చేయడానికి, తర్వాత ర్యామ్ కావాలి క్యాచ్ డేటా వెంటనే సేవ్ చేయడానికి. ఇవన్నీ బేసిక్గా అవసరం వస్తుంది. తర్వాత మనకి ప్రాసెసర్ అవసరం వస్తుంది. ఇవన్నీ మనకేమో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్లో ఆ బయోస్ అనే చిప్ చెక్ చేస్తుంది అనమాట, సరిగ్గా అన్ని పనిచేస్తున్నాయి లేవా అనేసి. అదే మనకి బయోస్ అంటే. ఈ బయోస్ అనేది ఒక చిప్. దీనిలో మనకి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, పోస్ట్ టెస్ట్ అని చెప్పేసి, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అని చెప్పేసి. ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్, అంటే కీబోర్డ్, మౌస్. ఇప్పుడంటే కీబోర్డ్ మౌస్ మనకి బయోస్లో చూపించట్లేదు, అంటే చూపిస్తున్నా కూడా మనకి యూఎస్బి కీబోర్డ్ మౌస్ వచ్చిన తర్వాత మనం అది పెట్టకపోయినా మనకి ఎర్రర్ ఏం చూపించట్లేదు. బట్ ఇదివరకు మనకి ఇలాంటి పిన్స్ ఉండేవి. అవి మనం కానీ పెట్టకపోతే మనకి బీప్ సౌండ్ వచ్చేది అనమాట. ఎస్పెషల్గా కీబోర్డ్ పెట్టకపోతే మనకి బీప్ సౌండ్ వచ్చేది. ఇన్ కేస్ మనకి అన్నీ చెక్ చేసుకుంటుంది, కీబోర్డ్ పనిచేస్తుందా లేదా, ప్రొసెసర్ వర్క్ అవుతుందా లేదా, ర్యామ్ వర్క్ అవుతుందా లేదా, హార్డ్ డిస్క్ వర్క్ అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ చూసి మనకి ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఈ పోస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ టెస్ట్లో మనకి బీప్స్ ఉంటాయి, రకరకాల బీప్స్. మనకి మదర్ బోర్డ్ ఇస్తున్న మాన్యువల్లోని మనకి ఒక్కొక్క బీప్, అంటే కొన్ని లాంగ్ బీప్, షార్ట్ బీప్ ఉంటుంది, కంటిన్యూస్గా లాంగ్ బీప్ ఉంటుంది. ఇలా రకరకాల టర్మ్స్లోని మనకి బీప్స్ ఉంటాయి అనమాట. ఆ బీప్స్ బట్టి మనం గెస్ చేయాలి ఎక్కడ మనకి ప్రాబ్లం ఉంది. హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉందా, లేదంటే మదర్ బోర్డే ప్రాబ్లం ఉందా, పవర్ సర్క్యూట్ ప్రాబ్లం ఉందా, ఇలా మనకి ప్రతిదీ హార్డ్ డిస్క్ కానీ ఏవైనా రిపేర్స్ వచ్చాయా, ఇవన్నీ టెస్ట్ చేయడానికి మనకి ఆ పోస్ట్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది బయోస్ అంటే. ఈ బయోస్ ఏంటంటే నాన్ వాలటైల్. ఇదివరకు నేను 2 to 3 వీడియోస్లో నేను వాలటైల్కి నాన్ వాలటైల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆల్రెడీ నేను చెప్పాను. అగైన్ నేను చెప్తాను. నాన్ వాలటైల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం పవర్ ఆఫ్ చేసినా కూడా, ఇన్ కేస్ మనం పవర్ ఆఫ్ చేసేసినా కూడా మనకి అందులో ఉన్న డేటా అనేది సేవ్ అయిపోతుంది. అది ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి హార్డ్ డిస్క్ అవ్వచ్చు, బయోస్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి నాన్ వాలటైల్లోకి వస్తుంది. అదే వాలటైల్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి పవర్ ఆఫ్ చేసేసామంటే మనకి పర్మనెంట్గా అందులో ఉన్న మెమొరీ పోతుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ర్యామ్. ఇలాగ వాలటైల్, నాన్ వాలటైల్ అనేసి ఉంటుంది. మనకి బయోస్ వచ్చేసరికి నాన్ వాలటైల్ ఎక్విప్మెంట్ అనమాట, నాన్ వాలటైల్ చిప్ అది. ఈ బయోస్ అనేది బయోస్లోని మనకు ఒక ఫర్మ్వేర్ ఉంటుంది. ఫర్మ్వేర్ అంటే ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్, ఒక బేసిక్ పీసీబీ. మనకి చిప్ ఉంటుంది కదా, మదర్ బోర్డ్ అనేది ఒక పీసీబీ. ఆ పీసీబీ బేసిక్గా వర్క్ అవ్వాలి అంటే దాన్ని కనెక్ట్ చేసిన హార్డ్వేర్స్, అది హార్డ్ డిస్క్ అవ్వచ్చు, ప్రాసెసర్ అవ్వచ్చు, లేదంటే వీడియో కార్డ్ అవ్వచ్చు, లేదంటే మౌస్ అవ్వచ్చు, ఏదైనా సరే వర్క్ అవ్వాలంటే ఒక బేసిక్ సాఫ్ట్వేర్ అవసరం వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని మనం ఫర్మ్వేర్ అంటాం. ఈ ఫర్మ్వేర్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ మదర్ బోర్డ్, మనకి అన్నింటిలోని స్మార్ట్ టీవీస్లో అవ్వచ్చు, లేదంటే మనకి ఏసీస్లో కూడా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఏసీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మనం 25 degrees అనేసి రిమోట్లో కొట్టగానే మనకి అక్కడ సెన్సార్ అన్నది సెన్స్ చేసేసి మనకి 25 degreesలో పెడుతుంది. ఇదంతా ఎలా పనిచేస్తుంది, మనకి రిమోట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అదే సేమ్ టైం మనకి ఏసీలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని మనం ఫర్మ్వేర్ అంటాం. ఫర్మ్వేర్ అంటే ఏంటంటే అదే బేసిక్ సాఫ్ట్వేర్ ఒక పీసీబీ వర్క్ అవ్వడానికి, ఆ పీసీబీకి కనెక్ట్ అయిన హార్డ్వేర్స్ సరిగ్గా వర్క్ అవ్వడానికి మనకేమో
ఒక బేసిక్ సాఫ్ట్వేర్ అవసరం వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని మనం ఫర్మ్వేర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ బయోస్లో ఉన్నది ఒక ఫర్మ్వేర్ అనమాట. ఆ ఫర్మ్వేర్లోని మనకి పోస్ట్ అనే ఈ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మనకి ఎవ్రీథింగ్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్నీ వర్క్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఆ బయోస్లో అన్నీ చెక్ అయిపోతే, అంటే అన్నీ సరిగ్గా వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ బయోసే మనకి హార్డ్ డిస్క్లోని సెట్ చేస్తుంది ఎక్కడ ఓఎస్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర 2 హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. 2 హార్డ్ డిస్క్లోని 2 ఓఎస్లు ఉన్నాయి అనుకోండి. ఇదివరకు అంటే మనకి అందరూ సింగిల్ ఓఎస్లు పెట్టుకుంటున్నారు, కానీ ఒకప్పుడైతే 2 ఓఎస్ పెట్టుకునేవారు. ఈవెన్ నేను కూడా నా ఫస్ట్ కంప్యూటర్లోని విండోస్ 98 అండ్ XP 2 ఉండేవి. నాకు రెండిట్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకునేవాడిని, ఎందుకంటే అప్పట్లో నాకు 2 హార్డ్ డిస్క్లు ఉండేవి. ఈ విధంగా మనం ఇన్ కేస్ రెండిట్లోనే 2 ఓఎస్లు ఉన్నాయి అనుకోండి, అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఓఎస్ ఉన్నాయి, ఇప్పుడు 2 ఓఎస్ మీ సిస్టంలో ఉన్నాయి, ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలని ఆ బయోస్లోనే మనకు ఒక ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. మనం ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సింగిల్ ఓఎస్ ఉందనుకోండి, ఆ సింగిల్ ఓఎస్ ఎక్కడ ఉందో సెట్ చేస్తుంది అనమాట. సెట్ చేసి అప్పుడు మనకేమో డైరెక్ట్గా విండోస్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ మనకి విండోస్ లోగో కనిపిస్తుంది. ఇన్ కేస్ మనకు ఓఎస్ లేకపోయినా లేదా ఓఎస్ క్రష్ అవుతుంది ఒక్కొక్కసారి. చాలామందికి ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే అప్డేట్స్ పెట్టేటప్పుడు కొన్ని డేటా విండోస్ లోకల్ డిస్క్ సిలో ఉన్న కొన్ని డేటా అన్నది పోతుంది అనమాట. పోవడం వల్ల అందులో ఉన్న ఫైల్స్ పోవడం వల్ల క్రష్ అయిపోతుంది. క్రష్ అయిపోతే మనకి స్టార్టింగ్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తుంది. ఆ బ్లూ స్క్రీన్ ఎర్రర్ మనకి బయోస్లో ఉన్నదే, అంటే బయోస్ చిప్ నుంచి రీడ్ చేసిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనమాట అది. ఈ విధంగా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, అది ముందుకెళ్ళదు, మనకు చెప్తుంది అనమాట. ఇది ఎర్రర్ ఉంది, ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది, ఇది మీరు రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మనకి బయోస్ అనేది చెప్తుంది. బేసిక్గా బయోస్ అనేది మనకు ఒక్కొక్క మదర్ బోర్డ్కి అండ్ ఒక్కొక్క ల్యాప్టాప్ కంపెనీకి ఒక్కొక్కలాగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనం వన్స్ మనకి మదర్ బోర్డ్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత కొన్నిట్లోని, ఇప్పుడు ఫర్ సపోజ్ HP అనుకోండి, F10 చేయాలి. అదే మనకి డిజిటెక్ అనుకోండి, ఇప్పుడు నాది కంప్యూటర్లో డిజిటెక్ ఉంది, అందులోనంటే F2 కొట్టాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ కీస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం కొట్టామనంటే అప్పుడు మనకేమో ఒక బ్లూ స్క్రీన్లోకి ఎంటర్ అవుతాం. ఈ బ్లూ స్క్రీన్నే మనం బయోస్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనము డేట్ అండ్ టైం చేంజ్ చేసుకోవచ్చు. బూట్ మెనూ ఉంటుంది. ఆ బూట్ మెనూలోనే ఇన్ కేస్ మనకు 2 or more హార్డ్ డిస్క్ ఉన్నాయనుకోండి, ఏ హార్డ్ డిస్క్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అలా ప్రయారిటీస్ని మనం సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇన్ కేస్ ఫార్మేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఫార్మేట్ కోసం మనకు కంపల్సరీగా ఓఎస్ అవసరం వస్తుంది. పెన్ డ్రైవ్లో ఓఎస్ పెడతారు, కొంతమంది CD డ్రైవ్స్ ఉంటాయి, ఆ డ్రైవ్స్లోనే పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఆ పర్టికులర్ పెన్ డ్రైవ్ అయితే పెన్ డ్రైవ్, CD డ్రైవ్ అయితే CD డ్రైవ్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ ప్రయారిటీస్ని మార్చుకోవచ్చు. ఇంకా ఇలా చాలా ఉంటాయి, కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. రకరకాల USB స్లాట్స్ ఉంటాయి, USB స్లాట్స్ని మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ బయోస్లో మనం చాలా చేసుకొని మనం లాస్ట్లో మనం సేవ్ చేసేసి డైరెక్ట్గా మనకేమో విండోస్లోకి వెళ్ళిపోతుంది, అది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా బయోస్ అని ఉంటుంది. ఈ బయోస్లో ఏంటంటే ఇది నాన్ వాలటైల్ కావడం వల్ల దీనిలో మనకి వన్స్ మనం స్విచ్ ఆఫ్ చేసేసి స్విచ్ ఆన్ చేయాలి అని అంటే మనం కంపల్సరీగా ఆ బయోస్లో ఎంతో కొంత డేటా సేవ్ అవ్వాలి. అండ్ సేవ్ అవ్వగానే మనం ముందు ఎంతవరకు సేవ్ చేసాము, అంటే ముందు సెట్టింగ్స్ సేవ్ చేసాం కదా, ఆ సెట్టింగ్స్ అన్నది నెక్స్ట్ టైం మళ్ళీ మనకి స్విచ్ ఆన్ చేసేటప్పుడు మనం ఆ సెట్టింగ్స్ని కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ మనం డేట్ అండ్ టైం సెట్ చేసాం అనుకోండి, ఇన్ కేస్ ఆ సిస్టమ్కి నెట్ లేదు, డేట్ అండ్ టైం సెట్ చేసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ టైం మనము ఆన్ చేయగానే అదే డేట్ అండ్ టైంతో మనం కంటిన్యూ అవ్వాలి. అంటే మనకు ఇప్పుడు ఈరోజు నైట్ ఓపెన్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తే రేపు మార్నింగ్ టైం అనేది కంటిన్యూ అవ్వాలి. అంటే కంటిన్యూస్గా మనకి ఆ బయోస్కి మనకి కంపల్సరీగా పవర్ కంటిన్యూస్గా ఉండాలి. అలా ఉంటేనే మనకేమో వాచ్లో మనకి కంటిన్యూస్గా పవర్ ఉంటేనే కదా, మనకి బ్యాటరీ ఉంటేనే కదా మనకి కంటిన్యూస్గా తిరుగుతుంది. అలాగే ఆ బయోస్లో కూడా మనకి కంటిన్యూస్గా పవర్ ఉంటేనే మనకి ఆ టైం, డేట్ అండ్ ఆల్సో మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, ప్రయారిటీస్ పెడుతూ ఉంటాము, ఏటెట్ కావాలి, అవన్నీ మనకి సేవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి అది కంటిన్యూస్గా నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూస్గా ఓపెన్ అవ్వాలి. వాళ్ళకి ఓపెన్ అవ్వడానికి దానికి పవర్ అవసరం వస్తుంది. ఆ పవర్నే మనం CMOS అని చెప్పేసి అంటాం. అది ఇప్పుడు మన సెకండ్ కాన్సెప్ట్ CMOS. ఈ CMOS ఫుల్ ఫామ్ వచ్చేసి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అంటారు. ఇది యాక్చువల్గా ఒక బ్యాటరీ. బయోస్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవ్వడానికి మనకి పవర్ అనేది అందాలి. ఆ పవర్ వచ్చేసి మనకి ఈ CMOS బ్యాటరీ నుంచి అందుతుంది. CMOS బ్యాటరీ ఒక రౌండ్ బటన్ బ్యాటరీ లాగా ఉంటుంది. ఇది మనకి వాచెస్లో యూజ్ చేస్తారు కదా, అదే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ పెట్టి చూపిస్తాను. ఈ CMOS బ్యాటరీ అన్నది
ఇన్ కేస్ మన CMOS బ్యాటరీ తీసేసామంటే, మదర్ బోర్డ్ నుంచి తీసేసామంటే మనకి అన్నీ రీసెట్ అయిపోతుంది. అంటే ఆ మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో, అంటే ఏ సెట్టింగ్స్తో ఉంటాయో ఆ సెట్టింగ్స్ మళ్ళీ రీసెట్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం బయోస్లోకి వెళ్ళేసి ప్రయారిటీస్ చేంజ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి, USB తలక కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ చేయవలసి ఉంటుంది. అన్నీ మళ్ళీ రీసెట్ అయిపోతాయి. టైం అండ్ డేట్ చేంజ్ చేయవలసి ఉంటుంది. అవి చేంజ్ చేస్తే కానీ మనకి ముందుకి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా కూడా కొన్ని అయితే మనకి కొన్ని సెట్టింగ్స్ వల్ల మనకి ముందుకు వెళ్ళడం అవ్వదు. ఒకవేళ వెళ్ళినా కూడా సరిగ్గా పనిచేయవు అనమాట. హార్డ్ డిస్క్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఈ CMOS అనేది కంటిన్యూస్గా బయోస్కి మనకి పవర్ అందించడానికి తప్ప మనకి CMOS ఇంకా దాని యూజ్ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ CMOS బ్యాటరీ కొత్త మదర్ బోర్డ్స్లోనే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చేసేసారు. అంటే మనకి సెపరేట్గా కాకుండా ఇంటిగ్రేటెడ్ చేసేసారు. ఆటోమేటిక్ ఛార్జ్ ఉంటుంది కదా, రీఛార్జబుల్, అట్లాంటిది పెట్టేయడం వల్ల మనకి CMOS బ్యాటరీ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా, మనకి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. బట్ ఇదివరకు అయితే ఈవెన్ నా మదర్ బోర్డ్ లేటెస్ట్గా నేను ఒక 3 years బ్యాక్ కొన్నాను మదర్ బోర్డ్. ఈవెన్ దానికి కూడా CMOS బ్యాటరీ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను ఓపెన్ చేస్తే దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. CMOS బ్యాటరీ వన్స్ తీసేసిన తర్వాత మనం ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినవన్నీ మనకి ఆటోమేటిక్గా వన్స్ మనకి నెట్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి అనుకోండి. ఇన్ కేస్ ఎవరికైతే నెట్ లేదో వాళ్ళకి కొన్ని సెట్టింగ్స్ చేయవలసి ఉంటుంది. సెట్టింగ్స్ చేస్తేనే మనకేమో బూట్ అవుతుంది. ఈ CMOS అనేది అట్లాంటి ఇష్యూస్ని రికవర్ చేయడానికి, మనకి కంటిన్యూస్గా పవర్ అందించడానికి ఈ CMOS అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి UEFI అంటే ఏంటంటే యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్. ఈ UEFI అనేది ఏ ఎక్విప్మెంట్ ఏం కాదు, ఇది బయోస్ తాలూకా అప్గ్రేడబుల్ ఇంటర్ఫేస్. ఈ ఎక్విప్మెంట్ ఏం కాదు, అది ఒక డివైస్ కాదు, అదేం చిప్ కూడా కాదు. బయోస్లో మనం అబ్జర్వ్ చేస్తే బయోస్లోని మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లోనే మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. అందులో మనం కీబోర్డ్ తప్ప మనం మౌస్ కానీ ఏమీ యూజ్ చేయడం అవ్వదు. అండ్ ఆల్సో అది ఓన్లీ నార్మల్ లెటర్స్ తప్ప మనకి అందులో మనకి గ్రాఫిక్స్ ఏమీ ఉండదు. బట్ మనకి UEFIలోని మనకి అప్గ్రేడ్ చేసింది బయోస్ తాలూకా అప్గ్రేడబుల్ ఇంటర్ఫేస్ అనమాట. అదేమి ఈ డివైస్ ఏం కాదు. ఈ ఇంటర్ఫేస్లో ఏంటంటే మనకి గ్రాఫిక్స్ ఉంటాయి, ఫ్యాన్స్ తిరిగినట్టు, లేదంటే మనకి ఏవో కొన్ని గ్రాఫిక్స్ అనేవి పెడతారు. అట్ ద సేమ్ టైం మనం దీనిలో మౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ UEFIలో ఏంటంటే ఆల్మోస్ట్ 25 GB వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట హార్డ్ డిస్క్. మనకి బయోస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లెగసీ మోడ్ అంటారు. లెగసీ మోడ్, UEFI మోడ్ అని చెప్పేసి మనకి బయోస్ మనం ఓపెన్ చేసేటప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్లో ఉంటుంది అనమాట. UEFI అనేది అప్గ్రేడబుల్ ఇంటర్ఫేస్. అదే లెగసీ మోడ్ అంటే మనకి పాత బయోస్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఆ మోడ్ అనమాట. మనకి లెగసీ మోడ్లోని జస్ట్ 2 TB కన్నా ఎక్కువ హార్డ్ డిస్క్ యూజ్ చేయడానికి వీలవ్వదు. అదే మనకి UEFIలో అయితే మోర్ దెన్ 2 TB అప్ టు మనకి 25 ZB అంటే జిగాబైట్, అంటే ఆల్మోస్ట్ 1000 TBs వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ UEFI అనేది జస్ట్ అప్గ్రేడబుల్ వర్షన్ ఆఫ్ బయోస్ అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇంకా నేను ఫర్దర్గా కొన్ని వీడియోస్లోని మనకి UEFI లెగసీ మోడ్ అండ్ ఆల్సో మనం UEFI గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మనకి ఇన్స్టలేషన్ చేసేటప్పుడు రెగ్యులర్గా చాలామందికి ఒక డౌట్ వస్తుంది అనమాట. మనకి లైక్ రిఫ్యూజ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. మనకి పెన్ డ్రైవ్లోని OS ఎక్కించాలంటే రిఫ్యూజ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లోని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, MBR GPT అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అండ్ ఆల్సో GPT అంటే GUID పార్టిషన్ టేబుల్ అని చెప్పేసి. నేను ఈ రెండింటి గురించి కూడా ఒక సెపరేట్ వీడియో వీలైనప్పుడు చేస్తాను. బట్ మనకి బేసిక్గా తెలియాల్సినవి బయోస్ అండ్ ఆల్సో మనకి CMOS అంటే ఏంటి అండ్ UEFI అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక గ్లాన్స్లో చెప్తాను చూడండి. బయోస్ అనేది ఒక చిప్, అందులోని మనకేమో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గురించి డిఫాల్ట్గా మనం సేవ్ చేసుకున్న కొన్ని సెట్టింగ్స్ అందులో సేవ్ అయ్యి ఉంటుంది. కానీ దానికి కంటిన్యూస్గా మనకి పవర్ అందాలి కాబట్టి మనకి CMOS అని చెప్పేసి ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ అన్నది దానికి కంటిన్యూస్గా పవర్ అందిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే మనకి ఒకప్పుడు సెపరేట్గా ఉండేది, బట్ ఇప్పుడు మనకి సౌత్ బ్రిడ్జ్లోనే మనకి అది ఇంటిగ్రేట్ చేసేసి ఉంచేశారు. ఇప్పుడు మనకి బ్యాటరీ కూడా అవసరం ఉండదు. బ్యాటరీ కూడా మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ కంటిన్యూస్గా, అంటే మనం పవర్ ఆన్ చేసేటప్పుడు దానికి కంటిన్యూస్గా పవర్ అందేలాగా అది చూసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి UEFI అంటే మనకి యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. బయోస్ తాలూకా అప్గ్రేడబుల్ వర్షన్ అంతే తప్ప దానిలో మనకి ఇంకేమీ అప్గ్రేడబుల్ ఉండదు. కొన్ని లైట్ అప్డేట్స్
సర్వీసెస్ లైక్ మనకి జీబీ పెరిగింది. ఆల్సో మనకి బయోస్ అంటే జస్ట్ 12 బిట్ మాత్రమే. అదే మనకి యూఈఎఫ్ఐలోనైతే మనకి 64 బిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనకి మెమొరీ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా బూట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పాత సిస్టమ్స్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయి. మీరు ఈవెన్ ఎస్ఎస్డీస్ యూజ్ చేసినా కూడా దాని తలక స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అది ఇప్పుడు లేటెస్ట్ మోడల్, అది యూఎఫ్ఐ మోడల్ తీసుకోండి, చాలా ఫాస్ట్గా మీకు బూట్ అయిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బూట్ అయిపోతుంది. ఎందుకంటే దీని తలక బయోస్ తలక మెమొరీ అన్నది పెరిగిపోయింది. ఈ విధంగా మనకి యూఎఫ్ఐ అండ్ CMOS అండ్ బయోస్ ఉంటాయి. ఫర్దర్గా నేను వీటి మీద వీడియోస్ కూడా చేస్తాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు డేటా అన్నది మీ దాకా అందించేలాగా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.